ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసు నామమున వందనాలు. ఆ పరిశుద్ధుడు సజీవుడు మరొకసారి మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకిచ్చిన ఇంకొక వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తుండగా ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దామండి. కీర్తనల గ్రంథము 148వ కీర్తన 6వ అధ్యాయ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఈ చదవబడిన వాక్యములో ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటిదనంటే, ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను అని అంటున్నాడు. ఇక్కడ మనుషులను గురించో లేక వ్యక్తులను గురించో ఇంకొకరి గురించో మాట్లాడట్లేదండి దేవుడు. వాటిని అన్నాడు దేవుడు. వాటిని అని అంటే వారిని అంటే జీవము కలిగిన వారు, వాటిని అంటే నిర్జీవమైనవి అని అర్థం కదండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు అని, ఆయన వాటికి కట్టడ నియమించను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు అని అన్నప్పుడు వేటిది అవి ఏంటివి అని మనం తెలుసుకోవాలి కదా. మొదటి వచనము నుంచి, యెహోవాను స్తుతించుడి, ఆయన ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందండి. వాటిని అన్న వాటిలో ఏవేవి ఉన్నాయో అర్థమైంది కదా. ఏమున్నాయంట? ఆ ఉన్నవి ఎవరి చేత కలుగజేయబడినప్పుడు అవి ఎలా పని చేస్తాయి అని అన్నదంతా దేవుడు ఈ క్షణంలో మనందరితో మాట్లాడుతూ అర్థమయ్యేలాగా మనతో మాట్లాడుతున్నాడండి. ఏమై ఉన్నాయి అవి? యెహోవాను స్తుతించాలంట. వేటితో చెప్తున్నాడు? వాటిని అని అన్నాడు కదా. ఆ వాటిలో మొదటిగా ఆకాశముతో ఆకాశ వాసులారా అని అంటున్నాడు. ఆ తర్వాత యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములలోని నివాసులారా అంటే ఆకాశములో ఉన్న దేవదూతలైనా పరలోకమందు ఉన్నటువంటి దూత గణములైనా ఆయనను స్తుతించాలి. ఆ తర్వాత ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆ తర్వాత దిగి వస్తే సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా ఆయనను స్తుతించుడి. ఆ తర్వాత పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అని అంటే దేవుని చేత పుట్టిన కలుగజేయబడిన ప్రతిదీ ఆయన్ను స్తుతించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు వేటి గురించి చెప్పాడు? ఆకాశవాసులతో చెప్పాడు, పరలోకమున్న దూత సైన్యముతో చెప్పాడు, ఆ తర్వాత ఆకాశ నక్షత్రములతో చెప్పాడు, సూర్య చంద్రులతో చెప్పాడు. అన్నిటితో చెప్పి ఇవన్నీ ఏమై ఉన్నాయంట? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అవి యెహోవా నామమును స్తుతించును గాక. దేవుని ఇక్కడ గ్రహించాల్సింది, దేవుని చేత కలుగజేయబడినది ఏదైనా కూడా దేవాది దేవుణ్ణి స్తుతించాలి. ఇది దేవుని కట్టడ, దేవుని నియమం అండి. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఆయన వాటిని ఇప్పుడు 6వ వచనంలో ఇస్తున్న వాగ్దానం దగ్గరికి దేవుడు వస్తున్నాడు. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. వేటిని? ఇప్పుడు చదవబడి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి దానిని గురించి కూడా అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంట? స్థిర స్థాయివులుగా స్థిరపరచెను అని నిత్య స్థాయివులుగా స్థిరపరచను. నిత్య స్థాయివు, నిత్య అంటే ఎప్పటికీ ఉండేవి, స్థాయివులు అంటే కదల్చబడనది. ఆకాశము కదలదండి. దేవుడు ఎలా కలుగజేసిన దినము మొదటి క్షణముల నుంచి కూడా ఈ రోజు దాకా ఆకాశం గతి తప్పలేదు, అలాగే ఉంది.
ఆ తర్వాత ఆయన కలుగు చేసిన సూర్యచంద్రులు కూడా అలాగే ఉన్నారు. ఆ తర్వాత ఆకాశ నక్షత్రములన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే అవన్నీ ఏమై ఉన్నాయి? నిత్య స్థాయిలుగా దేవుని చేత స్థిరపరచబడి ఉన్నాయి. మరి స్థిరపరచబడి ఉన్న అవన్నీ కూడా నిత్య స్థాయిలుగా దేవుడు వాటిని స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమించదు అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఏ రోజైనా ఆకాశం మొండికేసి నేను వర్షించనని సెలవిచ్చిందా? ఏ రోజైనా ప్రతిరోజు నేను వస్తున్నాను, ఈరోజు నేను రాను సెలవు పెడుతున్నానని సూర్యుడు అంటున్నాడా? చంద్రుడు అంటున్నాడా? ప్రతిరోజు స్తుతించడమే అవుతుంది. ఒక్కరోజు మేము స్తుతించలేం ప్రభా అని దూతగణములైనా పరమాకాశములైనా ఆకాశ నక్షత్రములైనా చెప్పగలుగుతున్నాయా? లేవు కదా. అన్నిటినీ దేవుడు కలుగు చేసినప్పుడు అది మా విధి, మేము ఆయన్ని స్తుతించడం, మేము ఆయన ఘనపరచడం, దేవుడు మమ్మల్ని స్థిరపరచినందుకు మేము చేయాల్సిన పని అని అవన్నీ గ్రహించి అన్నీ చేస్తున్నాయే. మరి దేవుడు మనకొక ఆధిక్యతనిచ్చాడు కదండి, మనకొక స్వరూపమునిచ్చాడు, ఒక పోలికనిచ్చాడు, ఆయన జీవమును మనలో ఊది ఉన్నాడు కదా. మరి ఆయన స్వరూపము పోలిక పొందుకొని ఈరోజు నీ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే మనం వేరే ఏదో కంటికి కనిపించదాన్ని చూపించకుండా నాలాగా నా దేవుడు ఉంటాడని చెప్పగలిగిన ఒక ధన్యత నీకు నాకు మనకు మాత్రమే ఇచ్చి ఉన్నాడు కదా మన దేవుడు. మరి ఇచ్చిన ఆ దేవుణ్ణి మనం ఎలా స్తుతించగలుగుతున్నాం, ఎలా కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాం, ఎలా ఆ దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం, ఎలా మహిమపరచి ఆయనను ఘనపరచగలుగుతున్నాం, ఎలా నిరంతరము ఆయన యందు లోబడి ఉన్నాం? ఏ రోజైనా మనకు వస్తుందండి ఈ ప్రశ్న? ఏమైనా కూడా మన ఆలోచన వస్తే ఎటు పరిగెత్తుతున్నామో మనకే తెలియదు. మన బుద్ధి మారిందంటే ఏం చూస్తున్నామో మనకే తెలియదు, ఏం మాట్లాడుతున్నామో మన నాలుక మీద స్వాధీనం ఉండదు, ఏం చెప్పాలనుకుంటున్నామో దాని మీద పట్టు ఉండదు. కానీ మనమే ఇన్ని రకాలుగా మారిపోతున్నామే, వేటికి ఇవ్వని ధన్యత ఈరోజు నీకు నాకు మనకిచ్చి ఉన్నాడు కదా. మరి మనం ఎంతగా దేవునిలో లోబడుతున్నాం? మనము ఇక్కడ వీటన్నిటిని చూపించి నేను ఏ రోజు ఎలా పిలిచి వాటిని మీ కొరకు కలుగజేసి ఉన్నానో ఆ రోజు నుంచి అవి నిత్య స్థాయిలుగా నా చేత స్థిరపరచబడి ఉన్నాయి. నిత్య స్థాయిలుగా నిత్యము నిలిచి ఉండే విధముగా కదల్చబడిన స్థితిలో అవి ఎక్కడే ఉన్నాయి కదా. వాటి విధిని అవి నెరవేరుస్తున్నాయి కదా. మరి మీరెలా ఉన్నారు? నా ద్వారా ఆశీర్వాదములు అందుకుంటూ నాకు కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నారా? ప్రతి విషయంలో నన్ను కనపరచగలుగుతున్నారా? నా యందు ప్రతిదీ నీ చిత్తం ప్రభాని లోబరుచుకుంటున్నారా? లేదు కదా. అంటే నిన్ను నన్ను నిత్య స్థాయిగా ఆ దేవుడు స్థిరపరచకుండా మనిషిలాగా ఆయన స్వరూపమునిచ్చి మనల్ని భూమి మీద సంచరించే బిడ్డలుగా నిలబెట్టినందుకు మనం మతి తప్పుతున్నామా, గతి తప్పుతున్నామా? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వాటి వల్లే నీవు కూడా స్తుతిస్తే, వాటిని కలుగు చేసిన దేవుడు నిన్ను కూడా కలుగు చేసి ఉన్నాడని నువ్వు గుర్తిస్తే నిరంతరమైన మహిమపరచడానికి నువ్వు ఎప్పుడు సిద్ధపడి ఉంటావు. నువ్వు దేవుడిని సిద్ధపడి దేవుని స్తుతించు, ఆయన్ను ఘనపరచు, ఆయన మార్గంలో నువ్వు నిలబడు. ఎన్ని దీవెనలైనా నీకు ఇచ్చి ఆయన మహిమ పొందడానికి ఎప్పుడు సిద్ధముగా ఆయన ఉంటాడు. ఇటువంటి దేవుని కృపనందుకొని ఆయన చేత ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. సర్వ సృష్టిని పాదముల యొద్ద చేరి నేను స్తుతించి గణపరచుచుండగా మానవులమై ఎంతో ఆధిక్యతను మీ ద్వారా మేము పొందుకొని కూడా నేను గణపరచలేని స్థితిలో ఉన్నామయ్యా. దేవా నీకు వందనాలు. ఈ రోజు నుంచి ఆ స్థితిని మాలో మార్చి ప్రభా, నీ యందు ప్రభా సాగిలపడి నిన్ను కనపరిచే ధన్యత మాకు దయచేయమని వాక్యం ద్వారా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు. 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానముతో నింపి లేవనెత్తుకున్నామని సిద్ధపాటును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎవరైతే మీ ద్వారా ప్రభ అయ్యా పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, జన్మదినాలు జరుపుకుంటున్నారో, అయ్యా ఇదిగో తండ్రి యానివర్సరీలు చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించి కనికరించండి నా యేసయ్య. మీకు స్తోత్రములు. మోయబడిన ప్రతి గర్భాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. మోయబడిన ప్రతి నాయన అయ్యా ద్వారాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యాన్ని స్వస్థతగా మార్చమని వేడుకుంటున్నాం. దరిద్రతను ఉన్నతమైన ఆశీర్వాదముగా ఐశ్వర్యముగా మార్చమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మిమ్మనే గణపరచుకుంటూ మిమ్మనే హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన నీ ఆశీర్వాదముగా మేమందరము కూడా నీ ద్వారా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.